టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ప్రతిసారి ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేసినంత పని చేశారు. దీంతో మరోసారి చర్చకు ఎక్కింది పులివెందుల టీడీపీ వ్యవహారం. పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీకి విభేదాలు తప్పటం లేదు. ప్రస్తుతం అక్కడ ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ప్రతిసారి ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేసినంత పని చేశారు. దీంతో మరోసారి రచ్చకెక్కింది పులివెందుల టీడీపీ వ్యవహారం. చివరకు పోలీసుల వరకు వెళ్లి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిని కాపాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. దశాబ్దాలుగా పులివెందులలో టీడీపీకి సతీష్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఆయనే పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయనే బరిలోకి దిగారు. వైఎస్ కుటుంబంపై 5 సార్లు పోటీ చేశారు సతీష్ రెడ్డి. 2014లో చంద్రబాబు పిలిచి సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే పులివెందులలో పట్టు బిగించారు బీటెక్ రవి. చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటంతో చంద్రబాబు ఆయనను ప్రోత్సహించటం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో బీటెక్ రవికి సీటు ఇస్తారని చెప్పారు చంద్రబాబు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి బీటెక్ రవి హవా నడుస్తోంది. కానీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి రూపంలో బీటెక్ రవికి ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదురవుతోంది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలతో తరచూ పులివెందులలో పంచాయతీ నడుస్తోంది. తాజాగా పులివెందుల నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి. ఇన్ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వచ్చిన రామ్గోపాల్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు బీటెక్ రవి వర్గీయులు. సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు వచ్చి రామ్గోపాల్ రెడ్డికి రక్షణగా నిలిచారు. అయితే ఇలా గొడవలు జరగటం ఇది తొలిసారి కాదు. గతంలో రామ్గోపాల్ రెడ్డి అనుచరులపై నేరుగా బీటెక్ రవి దాడి చేసిన సందర్భాలున్నాయి. అయితే పులివెందులలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. అయితే టీడీపీలో ఉన్న విభేదాలు చూస్తూ ఉంటే మాత్రం ఒక వర్గం ఉంటే మరో వర్గం సహకరించే పరిస్థితిలో లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పట్టు బిగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో అనుకూలించటం లేదు. తెలుగుదేశం పార్టీలో ఐక్యత కనిపించటం లేదు. పైగా మొన్నటి ఎన్నికల్లో షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బంది పెట్టింది. అయినా సరే మంచి మెజారిటీతోనే గెలిచారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరంగా మారుతున్నాయి. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.